చివరికి మనకి ఏంటంటే ఫలితం చాలా ఇంపార్టెంట్. సింగిల్ బేబీ, హెల్దీ బేబీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు నీకు ఇప్పుడు ఏజ్ 41 వచ్చినాయా? 42 వచ్చినాయి కాబట్టి ఎప్పుడు ట్విన్స్ కన్నా సింగిల్ బేబీ మంచిదాం, అందుకని ఆ రకంగా డెసిషన్ తీసుకున్నాం. హెల్దీ సింగిల్ బేబీ నీ వయసు రీత్యా అడిగారు, ఏమి పెంచలేక డబ్బులు లేవా అలా అని అడిగారు. కాదండి మేడం గారు ఇలా అని చెప్పారండి అని అంటే అప్పుడు ఇంజెక్షన్ చేయడానికి రెడీ అయ్యారు. అంటే రెండు చూసారండి, స్కాన్ లో హెల్దీగా ఉన్నాయి కదా, ఎందుకు మీరు డిలే చేస్తాం అని ఆ పెద్ద డాక్టర్ గారు అడిగారు. ఆరోగ్య పరిస్థితి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో కొంచెం లేట్ గా ప్రెగ్నెన్సీలు వచ్చినప్పుడు 40 years అలా వచ్చినప్పుడు ట్విన్స్ కన్నా కూడా సింగిల్ బేబీ సేఫ్టీ ఎక్కువ. సో అందుకని ట్విన్స్ పడినా కూడా ఒకటి ఫీటల్. అంటే మా ఇంటి దగ్గర మీ దగ్గరే చేయించుకున్న అమ్మాయి ఉందండి, దేవి అన్న అమ్మాయి. ఆ అమ్మాయి నాకన్నా పెద్దదండి, ఇలాగే చేయించుకుంటే పాప బాబు పుట్టారు. అంటే మరి అమ్మాయికి ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండు లేవండి. అమ్మాయికి మా వాళ్ళ అమ్మాయే, వాళ్ళు చెప్తాక ఇక్కడికి వచ్చానండి. నేను భద్రాచలంలో చెప్పాక ఈ పలానా హాస్పిటల్లో చూపించుకో, అన్ని తిరుగుతా ఎందుకు రాజమండ్రిలో ఉండి చాలా యాక్టివ్ ఉంది, చాలా యాక్టివ్ అండి. నాకు చిన్న డౌట్